భద్రాచలంలో గోదావరి నదిపై నిర్మించిన రెండవ బ్రిడ్జి 9 ఏళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చింది. 2015లో గోదావరి నదిపై రెండో బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. 65 కోట్లతో 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా 9 ఏళ్లు పట్టింది. నిర్మాణ పనులు జాప్యానికి రాజ్దీప్ కన్స్ట్రక్షన్ కంపెనీకి 6.5 కోట్ల పైన విధించారు. బ్రిడ్జిపై రాకపోకలకి అనుమతి ఇవ్వడంతో పలు రాష్ట్రాలకి వెళ్లే వాహనాలకి ట్రాఫిక్ సమస్యలు తొలగాయి. గోదావరిపై రెండో వంతెన వద్ద నుండి మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. గోదావరిపై రెండో వంతెన నిర్మాణం 9 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు పూర్తయిందని చెప్పవచ్చు. దాదాపు నిన్ననే దేవాదాయ శాఖ కమిషనర్, దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా దాన్ని ఎట్టకేలకు ప్రారంభించిన పరిస్థితి చూడవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. భద్రాచలం గోదావరి వద్ద ఉన్న రెండో వంతెన నిర్మాణం దాదాపు 2015 ఏప్రిల్ 1వ తేదీన దీన్ని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన సందర్భంలో దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు దాదాపు 100 కోట్లకు టెండర్లు పిలవగా ఆనాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సంబంధించిన రాజ్దీప్ కన్స్ట్రక్షన్ వాళ్ళు 65 కోట్లకే దీని బ్రిడ్జి నిర్మాణం చేపడతా ఉంటూ 7.5 మీటర్ల వెడల్పుతో ఉన్నది. 7.5 మీటర్ల వెడల్పు 1.12 మీటర్ల పొడవు ఉన్న 1200 మీటర్ల పొడవు కలిగిన బ్రిడ్జి నిర్మాణం, దాంతో 37 పిల్లర్లు కలిగిన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. దాంతోపాటు మొత్తం 2.5 కిలోమీటర్లు ఇటు అప్రోచ్ రోడ్లు, అటుపక్క భద్రాచలం వైపు, అటు బుర్గంపాడు వైపు కూడా రెండు వైపుల అప్రోచ్ రోడ్లు కలిపి 2.5 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి 65 కోట్లకే టెండర్లు దక్కించుకోవడంతో మిగతా కంపెనీలు, టెండర్లో పాల్గొన్న కంపెనీలు, ప్రభుత్వం కూడా 100 కోట్లకు టెండర్లు వేస్తే 65 కోట్లకే తాము నిర్మాణం చేపడతామంటూ తీసుకుని దాదాపు 9 ఏళ్ల పాటు దీన్ని నిరీక్షణ చేశారు. అధికారుల అలసత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నేషనల్ హైవేస్ అథారిటీకి సంబంధించిన అధికారుల సమన్వయ లోపం, ఇటు కన్స్ట్రక్షన్ సంబంధించిన రాజ్దీప్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కన్స్ట్రక్షన్ నిర్వాహకులు కూడా పూర్తిగా దీనిపై మాత్రం దృష్టి సారించకపోవడంతో ఏళ్ల తరబడి దీని నిర్మాణం కొనసాగిందని చెప్పవచ్చు. నిర్మాణం కొనసాగటమే కాకుండా నిర్మాణం కొనసాగుతున్న సందర్భంలో 2 పిల్లర్లు కింద కాంక్రీట్ నాణ్యత లోపం కారణంగా పక్కకు ఒరిగిపోవడం, ఆ సందర్భంలో వర్షాలు కూడా లేకపోవడం, వర్షాలు లేవు. ఆ గోదావరిలో కింద ఇసుక ఉన్నాయి. ఇసుక కింద భాగంలో బేస్మెంట్ కరెక్ట్గా పిల్లర్లకు సంబంధించి కాంక్రీట్ వేసే క్రమంలో నాణ్యత లోపించిన కారణంగానే ఆ బ్రిడ్జికి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోవడంతో వాస్తవంగా 2015 ఏప్రిల్లో టెండర్ దక్కించుకున్న రాజ్దీప్ కన్స్ట్రక్షన్ 2 సంవత్సరాల కాల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం చేపడతా ఉంటూ మాత్రానికి ఆనాటు ప్రతిపాదనలకు ఒప్పుకొని కన్స్ట్రక్షన్ ప్రారంభించిన రాజ్దీప్ కన్స్ట్రక్షన్ కాస్త దాదాపు 4.5 సంవత్సరాల పాటు అయినప్పటికీ కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై రివ్యూ చేసిన తర్వాత కూడా వాళ్ళకి 6.5 కోట్ల రూపాయల ఫైన్ వేయడం, ఆ తర్వాత అంచనాల వ్యయం కూడా పెరగడం, దాదాపు ప్రస్తుతం అప్పుడు 65 కోట్లకు నిర్మాణం చేపడతానన్న బ్రిడ్జి నిర్మాణం కాస్త ప్రస్తుతం 98.5 కోట్లకు సంబంధించి 98.50 లక్షలకు పూర్తిగా పనులు కూడా పూర్తిగా అవే అని చెప్పవచ్చు. దాంట్లో ప్రస్తుతం అయితే ఈ బ్రిడ్జిపై మాత్రం పనులు కూడా పూర్తిగా కాలేదు. వాస్తవంగా గత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని రెండో బ్రిడ్జి నిర్మాణ ఆవశ్యకత ఉందంటూ దీన్ని చేపట్టారు. దానికి ముందు 2012 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఇక్కడ రాములవారి కళ్యాణానికి ముత్యాల తరంబరాలు తీసుకొచ్చిన సందర్భంగా ఈ బ్రిడ్జి నిర్మాణం పక్కనే పాత బ్రిడ్జి ఉంది. ఆ పాత బ్రిడ్జి నిర్మాణం 1962లో మొదలుపెట్టి 65లో 3 సంవత్సరాల కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేని సందర్భంలోనే ఆ బ్రిడ్జి నిర్మాణం 3 సంవత్సరాల వ్యవధిలోనే ఆ పిల్లర్లు నాణ్యతతో కూడిన బ్రిడ్జిని ఏర్పాటు చేయడం, ఇదంతా కొంత ఇటు తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళవలసిన జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండటం, ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే రెండో బ్రిడ్జి నిర్మాణం చేపడితే ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో బ్రిడ్జి నిర్మాణానికి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి 100 కోట్లకు ప్రపోజల్ పంపిస్తే ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా జోరుగా అందుకోవడం, ఆ తర్వాత ఇది మరుగున పడిపోవడం. 2014లో కేసీఆర్ అధికారంలోకి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్లకు ప్రపోజల్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత 65 కోట్లకే రాజ్దీప్ కన్స్ట్రక్షన్ వాళ్ళు దీన్ని టెండర్లు దక్కించుకోవడం, 4.5 ఏళ్ల పాటు నిర్మాణ పనులు చేపట్టకపోవడం, ఆ నిర్మాణ పనులు లోపం కారణంగా 2 పిల్లర్లు కుంగిపోవడం, వాళ్ళకి నేషనల్ హైవేస్ అథారిటీకి సంబంధించిన పనులకు సంబంధించి వాళ్ళకి కూడా 6.5 కోట్ల రూపాయల ఫైన్ కూడా విధించడం. ఎట్టకేలకు మొన్న రేవంత్ రెడ్డి సర్కారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి నేషనల్ హైవేస్ అథారిటీస్, దాంతోపాటు రాజ్దీప్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులతో పాటు మరికొంతమంది జిల్లా కలెక్టర్ ప్రియాంకలతో పాటు ప్రత్యేక సమావేశం అయ్యి ఈసారి శ్రీరామనవమి కళ్యాణానికి బ్రిడ్జి పనులు ప్రారంభించకపోతే మాత్రం మీకు రాజ్దీప్ కన్స్ట్రక్షన్ బ్లాక్ లిస్టులో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి
పంపిస్తాం, రాష్ట్రపతి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని రాజ్యప్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులకు అల్టిమేటం జారీ చేయడంతో ఎటకేలకు దీన్ని సంబంధించిన చిన్న మైనర్ రిపేర్లు మొత్తం పూర్తి చేసి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా నిన్నటి నుంచి వారం రోజుల పాటు బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించారు. ప్రత్యేకంగా చూడవచ్చు విజువల్స్లో దీనికి సంబంధించింది అప్రోచ్ రోడ్డు, దీనికి సంబంధించిన పాదచారులు ప్రత్యేకంగా ఈ ఇటీవల కాలంలో కొత్తగానే హై లెవెల్ వంతెనలు ఎక్కడ నిర్మించినా కానీ రాష్ట్రీయ రహదారులు జాతీయ రహదారులకు నిర్మించే నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేకంగా వాహనాలతో పాటుగా పాదచారులు ప్రత్యేకంగా బ్రిడ్జిపై ప్రయాణం చేయకుండా వారి కోసం 2.5 మీటర్ల వెడల్పుతో రెండు పక్కల ఈ బ్రిడ్జిలకి రెండు పక్కల రెండు వైపులా కూడా ఈ పాదచారుల కోసం ప్రత్యేకంగా నిర్మాణాలు కూడా చేపట్టారు. దీనికి సంబంధించిన రైలింగ్ కూడా పూర్తి కాలేదు, సంబంధించిన అప్రోచ్ రోడ్లు కూడా పూర్తి కాలేదు. ఇంకా దీనికి కొంత 6 నెలల పాటు ఇంకా కన్స్ట్రక్షన్ కూడా పూర్తయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది. భద్రాచలం పట్టణానికి సంబంధించింది ఇప్పటికే భద్రాచలం గోదావరిపై కూడా 1962 సంవత్సరంలో మొదటిసారిగా ఆనాడు నీలం సంజయ్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సందర్భంలో ఆయన 1962లో శంకుస్థాపన చేస్తే 3 సంవత్సరాల కాలంలోనే 1965లోనే పూర్తిగా పనులు చేపట్టి దాన్ని బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి టెక్నాలజీ లేని సందర్భంలోనే 3 సంవత్సరాల వ్యవధిలోనే ఆనాటి కాంట్రాక్టర్లు అత్యంత నాణ్యతతో కూడిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కానీ మాత్రం ఇప్పుడు 2015 ఏప్రిల్లో మొదలైన కన్స్ట్రక్షన్ నిర్మాణం కాస్త ఇప్పుడు రెండో వారధి బ్రిడ్జిపై గోదావరి బ్రిడ్జిపై నిర్మాణం చేపట్టిన బ్రిడ్జి కాస్త 9 సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగిందని చెప్పవచ్చు. ఇంకొక 6 నెలల పాటు ఇంకొక చిన్న అప్రోచ్ రోడ్లు, దాంతోపాటు పాదచారులు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు సంబంధించిన రైలింగ్ నిర్మాణం కూడా ఇంకా పూర్తి కావాల్సిన పరిస్థితి. ఎటకేలకు ఈ NH9 నేషనల్ హైవేస్ 30 జాతీయ రహదారికి సంబంధించిన అనుసంధానం చేసేందుకు తెలంగాణ, ఇటు ఒరిస్సా, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కి సంబంధించిన 6 రాష్ట్రాలకు సంబంధించిన 6 రాష్ట్రాలకు అనుసంధానంగా ఉండే భద్రాచలం వద్ద గోదావరిపై మాత్రం రెండో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అని చెప్పవచ్చు. ఇది భద్రాచలం తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, భద్రాచలం.